ఇప్పుడు నీట్ 2024 రిజల్ట్స్ ఆఫ్ కొలిక్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అందరికీ. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఈ కౌన్సిలింగ్ బోత్ సెంట్రల్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ఏమిటి అన్నది స్టెప్ బై స్టెప్ గైడ్ అన్నది ఇవాళ మనం వీడియోలో చూద్దాము. సో మొదటగా సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, రిలీజ్ ఆఫ్ నీట్ 2024 సీట్ మ్యాట్రిక్స్. ఎవరైనా సెంట్రల్లోనైనా స్టేట్లైనా కౌన్సిలింగ్ ముందర మనకి ఏముండాలి, సీట్ మ్యాట్రిక్స్. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ప్రతి కాలేజ్లో సీట్లు ఎంత. సో ఇది సీట్ మ్యాట్రిక్స్. సో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తేనే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ తెలియకుండా మనం ఏం చాయిసెస్ ఇస్తాము. సో అందుకోసం ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ హ్యాస్ టు బి రిలీజ్డ్. తర్వాత ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ అంటే మీరు ఆ సైట్కి వెళ్ళి సెంట్రల్ అంటే ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, స్టేట్ అంటే ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ. సో కాంపిటెంట్ అథారిటీ వాళ్ళ సైట్ ఉంటుంది, ఆ సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే బేసికలీ మన డీటెయిల్స్ ఇవ్వాలి, ఏదైనా నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టాలి. అది అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్, మన ప్రయారిటీ ఆర్డర్ ఏంటో అక్కడ మీరు చాలా ఆలోచించి ఈ చాయిసెస్ ఫిల్ చేయాలి. ఏ ప్రయారిటీలో మీకు కావాలి, ఫస్ట్ కాలేజ్ ఏంటి, సెకండ్ కాలేజ్ ఏంటి, థర్డ్ కాలేజ్ ఏంటి, ఆ కాలేజెస్ అన్ని మీరు యాజ్ మెనీ చాయిసెస్ యాజ్ పాసిబుల్ మీరు ఇచ్చుకోవాలి. అక్కడ కొంచెం మీరు ఇప్పటి నుంచే ఆ కసరత్ అనేది మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. స్పెషల్లీ ఏఐక్యూలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాయిసెస్ ఉంటాయి కాబట్టి ఏమేమి కావాలి అన్నది మనం ముందరే ఆలోచించుకొని మనం అదొక పేపర్ మీద రాసుకొని సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ చేసుకోవాలి. తర్వాత చాయిస్ లాకింగ్, ఒకసారి ఫిల్ చేసిన తర్వాత లాక్ చేసేస్తే ఇంకా అది పర్మనెంట్గా దట్ వీఆర్ కమ్యూనికేటింగ్ టు ద పోర్టల్ దట్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ చాయిసెస్. సో అది లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. సో ఆ కంప్యూటర్ సిస్టమ్ విల్ వెరిఫై వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ అండ్ సీట్ అలాట్మెంట్, మన మెరిట్ లిస్ట్ బట్టి మన ర్యాంక్ బట్టి ఏ సీట్ వస్తున్నది అన్నది అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, మీకు సంబంధం లేదు. తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్, ఆ తర్వాత పోర్టల్లోనే మనకి ఒక కన్సాలిడేటెడ్ లిస్ట్ క్యాండిడేట్ వైజ్ మనకి ఏ కాలేజ్ అలాట్ అయింది అన్నది ఒక అలాట్మెంట్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్. ఆ తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్, ఆ తర్వాత సీట్ అలాట్ అవ్వగానే మనం కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది వీ హ్యావ్ టు అప్లోడ్ దోస్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ కూడా చూద్దాం, వాట్ ఆర్ దోస్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. సో ఇది ఈ సెకండ్ పార్ట్ టు సెవెంత్ పార్ట్ ఏమవుతుంది అంటే ప్రతి రౌండ్లోని చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి రౌండ్లోని ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫ్రెష్ చాయిస్ ఫైలింగ్ చేసుకోవాలి, ప్రతి రౌండ్లోని చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటి అన్నది వి విల్ లుక్ ఎట్ ద డీటెయిల్స్. ఇదంతా అయిపోయి మనకి సీట్ అలాట్ అయిపోయి డాక్యుమెంట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫైనలీ ఇంకా వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేసుకొని వాట్ ఎవర్ ఫీజ్ హ్యాస్ టు బి పేడ్ అట్ ది ఇన్స్టిట్యూట్ అది మనం పే చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్, టూకీగా దిస్ ఇస్ ద ప్రాసెస్. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వి విల్ డిస్కస్ దాట్. సో బట్ బ్రాడ్లీ దీస్ ఆర్ ద స్టెప్స్ యాజ్ ఫార్ as ద మెడికల్ అడ్మిషన్ ఇస్ కన్సర్న్. అది సెంటర్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు. నౌ లెట్ us look at the documents that are required. ఎందుకంటే అది ఇప్పుడు ఇంపార్టెంట్. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, మీరు మాత్రం ఈ డాక్యుమెంట్స్తో మీరు రెడీగా ఉండాలి. వాట్ ఆర్ దీస్ డాక్యుమెంట్స్? ఒరిజినల్ నీట్ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ ఒరిజినల్ లాంగ్ మెమో ఇప్పుడు మనకి ఇంకా రాలేదు, సో ఇప్పుడు షార్ట్ మెమోతో నడిచిపోతుంది. అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 12th క్లాస్, తర్వాత ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇవన్నీ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్స్. ఈ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్ మీరు పెట్టుకోవాలి. అది ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ మైనారిటీ సర్టిఫికేట్, ఒరిజినల్ పీడబ్ల్యూ, ఇవన్నీ ఇఫ్ దే ఆర్ అప్లికబుల్ టు యూ ఇది పెట్టుకోవాలి. ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఇవన్నీ ఇఫ్ అప్లికబుల్ ఓన్లీ మనకి ఇవి ఉండాలి. దీనిపైనవన్నీ మనకి కంపల్సరీ, అందరికీ అది కంపల్సరీ. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు సెంట్రల్ కౌన్సిలింగ్ అన్నది ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అన్నది చేస్తుంది. సో వాట్ ఈస్ ఇట్? మెడికల్ కౌన్సిలింగ్ ఎంసీసీ కిందన
వాట్ ఈస్ ద స్కోప్, వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూట్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్. ఒకటి 15% ఆల్ ఇండియా కోటా. మనకు తెలుసు ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో 85% స్టేట్ కోటా ఉంటుంది, 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. సో 15% ఆల్ ఇండియా కోటా అక్రాస్ ద కంట్రీ, ఆల్ స్టేట్స్, అవన్నీ కౌన్సిలింగ్ విల్ బి డన్ బై ఎంసీసీ. తర్వాత 100% MBBS BDS సీట్స్ ఆఫ్ BHU అండ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. 100% MBBS సీట్స్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అన్ని ఎయిమ్స్ కాలేజెస్ 100% ఎంసీసీ ద్వారానే జరుగుతుంది. 100% జిప్మర్ 2 యూనిట్స్ ఉన్నాయి, పుదుచ్చేరి అండ్ కరైకల్, అవి 2 ఎంసీసీ ద్వారా జరుగుతుంది. 85% ఆఫ్ స్టేట్ కోటా ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ ప్లస్ ఇంద్రప్రస్థ్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ కూడా 85% స్టేట్ కోటా, అది కూడా ఎంసీసీ ద్వారా జరుగుతుంది. తర్వాత 100% జామియా డెంటిస్ట్రీ కోర్సు, అది కూడా ఎంసీసీ ద్వారా జరుగుతుంది. అండ్ ఫైనలీ ఎసిక్లో ఇన్సూరెన్స్ స్టేట్ ఈఎస్ఐసి కాలేజెస్లో ఐపీ అంటే ఇన్షూర్డ్ పర్సన్స్ కోటా, 50%, అంటే ద పేరెంట్ ఈజ్ ఇన్షూర్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఇన్షూర్డ్ పర్సన్స్, అది 15% కోటా, దట్ ఆల్సో ఈస్ ఫిల్డ్ బై ఎంసీసీ. ఇవన్నీ ఎంసీసీ కిందన వస్తాయి అన్నమాట. నౌ లెట్ us లుక్ అట్ ద ప్రొసీజర్. ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఈ ఆల్ ఇండియా కోటాలో? అందరికీ వీఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ ఇండియా కోటా. సో ఆల్ ఇండియా కోటా ఈ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్లో వాట్ ఆర్ ద స్టెప్స్, వాట్ ఆర్ ద రౌండ్స్? ఫస్ట్ రౌండ్ 1 ఉంటుంది. రౌండ్ 1లో నేను మొదటే చెప్పాను, రిజిస్ట్రేషన్ అయితే అన్ని రౌండ్స్కి కామన్. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత మీకు సీట్స్ అలాట్ అవుతాయి. అలాట్ అయిన తర్వాత మీరు కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్, యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, లేదా you do not want to accept, మీకు వచ్చింది, you don't want to take it for whatever reason, మీరు హ్యాపీగా you can exit. So there is free exit after allotment of seat also. So that is also possible. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, జాయిన్ అయితే మీకు 2 choices. ఒకటి మీరు అది రిటర్న్ చేసుకోవచ్చు, అంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. నాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వచ్చింది, ఐ జస్ట్ ఫ్రీజ్ ఇట్, ఓకే. ఆర్ ఐ కెన్ సే I want to upgrade, so I'm not satisfied with it, I will wait for the next round to upgrade. So upgradation is possible. And even aims lo kaakapoyina all in AIQ lo definitely upgradation kosam try chesukochu. So join upgradation or retention, the 2 possibilities are there. Retain chesukochu, freeze chesukochu unnadi, leda second round ki velli upgrade chesukochu. So both are possible. Next round 2. Round 2 lo em avutundi, everybody can apply. ఫ్రెష్గా కూడా ఇప్పుడు మీరు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా ఇప్పుడు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. మీరు ఫస్ట్ రౌండ్లో ఎగ్జిట్ అయినా కూడా మీరు మళ్ళీ సెకండ్ రౌండ్లో జాయిన్ అయ్యి మళ్ళీ మీరు చాయిసెస్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇఫ్ సీట్ అలాటెడ్ యూ హ్యావ్ టు జాయిన్. మీరు ఒకవేళ ఎగ్జిట్ అవదలుచుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం పోతుంది. అదే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఆల్మోస్ట్ నామినల్, ఎందుకంటే 10,000 రూపీస్ రిజిస్ట్రేషన్ అంటాడు, 1,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అంటాడు. అదే SC STస్కి అయితే 5,000 + 500. సో మీరు రౌండ్ 2 తర్వాత ఎగ్జిట్ అవుతే ఆ 10,000 మాత్రం మీకు రిటర్న్ రాదు. దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. ఇఫ్ జాయిన్ ఇన్ సెకండ్ రౌండ్, నాట్ పాసిబుల్ టు అప్లై ఫర్ ఎనీ ఫర్దర్ రౌండ్స్ ఐదర్ ఇన్ AIQ ఆర్ స్టేట్. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒకవేళ మీరు సెకండ్ రౌండ్లో మీరు జాయిన్ అయిపోతే మీకు నెక్స్ట్ రౌండ్స్లో కానీ స్టేట్లో కానీ AIQలో కానీ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జాయిన్ అవుతే మీరు ఇంకా పర్మనెంట్గా జాయిన్ అయిపోయారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ రౌండ్. ఆ తర్వాత మాపప్ రౌండ్ ఉంటుంది. మాపప్ రౌండ్ ఎవరికంటే హూ హవ్ నాట్ జాయిన్డ్ ఎనీవేర్. ఇప్పటి వరకు రౌండ్ 2 అయ్యేంత వరకు మీరు AIQలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ జాయిన్ అవ్వకపోతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. అండ్ ఆన్ జాయినింగ్ నాట్ పాసిబుల్ టు అప్లై ఫర్ ఎనీ అదర్ రౌండ్ ఇన్ AIQ. ఆల్ ఇండియా కోటాలో యూ కెనాట్ అప్లై for any other round if you get in the mop-up round. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే స్ట్రే వేకెన్సీ రౌండ్. ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఉంటాయి కూడా తప్పకుండా, ఎక్కడో అక్కడ ఇక్కడ వేకెన్సీస్ ఉంటాయి, దాన్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ ముందర మనకి నోటిఫికేషన్ వస్తుంది. స్ట్రే వేకెన్సీలో ఏమేమి సీట్స్ ఆర్ సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఎక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయో దాని ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇప్పటివరకు ఎవరు జాయిన్ కాలేదో వాళ్ళందరూ దే ఆర్ ఎలిజిబుల్
ఆ తర్వాత ఆన్ అలాట్మెంట్ మీరు కంపల్సరీగా జాయిన్ కావాలి. ఒకవేళ ఎగ్జిట్ అవుతే మీకు ఒక పెనాల్టీ ఉంటుంది, ఒక 50,000 సుమారుగా 50,000 వరకు పెనాల్టీ కట్టాలి. సో మీరు అట్ దిస్ స్టేజ్ మీరు ఇంకా దెర్ ఇస్ నో ఎగ్జిట్ అనుకోవాలి ప్రాక్టికల్గా. అప్పుడే మీరు యూ హ్యావ్ టు గో ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్. ఇవన్నీ మనం చూసాం, 4 రౌండ్స్ చూసాం. ఎక్కడైనా స్టేట్ అయినా సెంటర్ అయినా అప్రాక్సిమేట్గా 4 రౌండ్స్ ఉంటే ఒకసారి ఈ రౌండ్స్ కూడా పెరగచ్చు. సీట్లు పెరిగితే సడన్గా సీట్లు యాడ్ అవుతే ఇంకో రౌండ్ యాడ్ కావచ్చు. సో మనకి రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2 ఉంటుంది, మాపప్ ఉంటుంది అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఇలా 4 రౌండ్స్ మనకి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్, ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా 4 రౌండ్స్ ఉంటాయి. అదే ఇప్పుడు స్టేట్లో కూడా మనకి అదే 4 రౌండ్స్ ఉంటాయి. ఈ స్టేట్ కోటాలో ఏమవుతుంది, దెర్ ఆర్ 2 కేటగిరీస్. ఇప్పుడు మనకు తెలుసు 85% అన్నది స్టేట్, ఆ 85%లో మళ్ళీ 85% అన్నది లోకల్ కోటా అంటారు, 15% అన్నది నాన్ లోకల్ కోటా. అంటే స్టేట్లో ఏదైతే మిగిలిందో ఆ స్టేట్ కోటాలో 2 కోటాలు ఉంటాయి. ఒకటి లోకల్ కేటగిరీ, ఇంకోటి నాన్ లోకల్ కేటగిరీ. సో లోకల్ కేటగిరీ ఎవరు అంటే whoever has studied 4 years from 6th to 12th class including 10th and intermediate 12th class. So 10th and 12th అందులో ఉండాలి. సో 4 years అవుట్ ఆఫ్ ది 6 years 4 years మీరు ఇక్కడ చదివి ఉండాలి. 6th to 12th మీరు 4 years ఆ స్టేట్లో చదివి ఉండాలి. దెన్ యు ఆర్ కన్సిడర్డ్ లోకల్. నాన్ లోకల్ ఎవరు? మొన్నటి వరకు టిల్ లాస్ట్ ఇయర్ నాన్ లోకల్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోని, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలోని పార్టిసిపేట్ చేసేవారు. ఈ సంవత్సరం నుంచి దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కానీ, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో కానీ వీ కెనాట్ పార్టిసిపేట్. సో నాన్ లోకల్ కింద ఎవరు వస్తారు? నాన్ లోకల్ కింద ఎవరు వస్తారంటే ఎవరైతే హూ డు నాట్ మీట్ దిస్ క్రైటీరియా బట్ దేర్ పేరెంట్స్, అది ఇంపార్టెంట్, దేర్ పేరెంట్స్ ఒక 10 year రెసిడెన్సీ ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు మండల్ ఆఫీస్ నుంచి దే కెన్ గెట్ 1 సర్టిఫికెట్. ఆ సర్టిఫికేట్ అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీ ఆధార్ కార్డ్ కానీ, మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, whatever ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ, whatever if you have, you can go to and get the certificate of residency for the parent. So parents are resident in the state for 10 years. అంటే 2014 నుంచి 2024 వరకు if they are resident. If the child has not studied here also, no problem. నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తారు. సో ఇది టైం పడుతుంది. ఎవరైనా మీరు నాన్ లోకల్ కేటగిరీలో ఇఫ్ యూ ఫాల్ ఇన్ ద నాన్ లోకల్ కేటగిరీ ఇమ్మీడియట్గా ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రం ఇమ్మీడియట్గా సంపాదించాలి. సో దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. షూర్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. రౌండ్ మళ్ళా సేమ్ రౌండ్ 1 ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆన్ అలాట్మెంట్. కాకపోతే స్టేట్లో మీరు ఫస్ట్ రౌండ్ తర్వాత మీరు ఎగ్జిట్ అవుతే యు ఆర్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్ నుంచి ఎగ్జిట్ అవుతే ది ఎగ్జిట్ ఈస్ పర్మనెంట్, యూ కెనాట్ కమ్ బ్యాక్ ఇన్ ద సెకండ్ రౌండ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇఫ్ జాయిన్ అప్గ్రేడేషన్, జాయిన్ అయిన తర్వాత మీరు అప్గ్రేడ్ అయినా చేసుకోవచ్చు, రీటైన్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ రౌండ్ 2, ఆల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆల్సో హ్యాస్ టు బి డన్. సో ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయలేదు, మీరు హ్యాపీగా సెకండ్ రౌండ్లోకి రావచ్చు. తర్వాత ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్. ఇది ఫస్ట్ రౌండ్ గురించి మర్చిపోతారు. ఫస్ట్ రౌండ్లో మీరు ఏమైనా చాయిసెస్ ఇచ్చి ఉండొచ్చు, సెకండ్ రౌండ్లో మీరు మళ్ళీ కొత్తగా చాయిసెస్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇఫ్ జాయిన్డ్ ఇన్ సెకండ్ రౌండ్ నాట్ పాసిబుల్ టు అప్లై ఫర్ ఎనీ ఫర్దర్ రౌండ్స్. సెకండ్ రౌండ్లో మీకు వచ్చేసింది, మీరు జాయిన్ అయిపోయారు, ఇంకంతే, యూ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్. ఇంకా ఫర్దర్ రౌండ్స్లో ఉండదు మీకు. తర్వాత నెక్స్ట్ ఇస్ మాపప్ రౌండ్. మాపప్ రౌండ్ అంటే ఎవరికైతే ఈ సెకండ్ రౌండ్ వరకు రాలేదో ఏఐక్యూలో కానీ స్టేట్లో కానీ వాళ్ళు మాపప్ రౌండ్లోకి రావచ్చు. ఆన్ జాయినింగ్ నాట్ పాసిబుల్ టు అప్లై ఫర్ ఎనీ ఫర్దర్ రౌండ్స్. దట్ ఈస్ ఆబ్వియస్లీ లాజికల్. సో దట్ ఈస్ మాపప్ రౌండ్. సో సెకండ్ రౌండ్ అయిన తర్వాత మాపప్ రౌండ్. ఎవరికైతే ఈ సెకండ్ రౌండ్ వరకు ఎక్కడ జాయిన్ కాలేదో వాళ్ళు మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత మాత్రము యూ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫర్దర్ రౌండ్. ఫర్దర్ రౌండ్ ఏంటి అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్. స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరు హూ ఇస్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్? హూఎవర్ హస్ నాట్ గాట్ ఎనీ అడ్మిషన్ సో ఫార్, they will be in the stray vacancy round. అండ్ అట్ ఎవ్రీ స్టేజ్ మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే మనకు వస్తూ ఉంటుంది, దాని ప్రకారం మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ వాళ్ళు
వాళ్ళు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు ఫర్ కౌన్సిలింగ్. అదే షెడ్యూల్ ఏమి ఇవ్వలేదు, బట్ దే హ్యావ్ గివెన్ ది నోటిఫికేషన్, దే హ్యావ్ గివెన్ ది ఇన్ఫర్మేషన్ అట్ దిస్ స్టేజ్. అలాగే పలు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంకా ఈ వచ్చే 2-3 వారాల్లో వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ది ఎంటైర్ యాక్షన్ విల్ స్టార్ట్ వన్స్ ది ఎంసీసీ గివ్స్ ద నోటిఫికేషన్. ఆ ఎంసీసీ నోటిఫికేషన్ కూడా ఎట్ ఎనీ స్టేజ్ ఇప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి మోస్ట్లీ దే మస్ట్ బి వెయిటింగ్ ఫర్ క్లారిటీ ఆన్ ద సీట్ మ్యాట్రిక్స్. సీట్ మ్యాట్రిక్స్ ఒక కొలిక్ వచ్చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. అండ్ ఇట్ షుడ్ కమ్, అసలు ఇప్పటివరకు ఐ థింక్ ఈ వారం ఎప్పుడైనా వచ్చేయాలి. అది వచ్చిన తర్వాత ద ప్రాసెస్ విల్ స్టార్ట్. అండ్ అయిన తర్వాత స్టేట్ ది కాంపిటెంట్ అథారిటీ ఇన్ ద స్టేట్స్ ఆల్సో విల్ స్టార్ట్ రిలీజింగ్ దేర్ నోటిఫికేషన్స్. అవి వచ్చిన తర్వాత ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయో చూసి మళ్ళీ అప్పుడు వీ విల్ రీవిజిట్ దిస్ ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ వీడియో ఏంటంటే ప్రధానంగా మీరు ఏ రకంగా మీరు సిద్ధం కావాలి, బేసికలీ ఆ సర్టిఫికెట్స్ కోసం వాట్ ఎవర్ ఇస్ డాక్యుమెంటేషన్స్ రిక్వైర్డ్ అవి రెడీ చేసుకోవాలి. రెండోది మీరు రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే యువర్ ప్రయారిటీ లిస్ట్. ఇవి రెండిటి గురించి మీరు ఫస్ట్ డాక్యుమెంట్ సంపాదించాలి. రెండోది దీని గురించి యూ హావ్ టు గివ్ అ థాట్. ఏవైతే చాయిసెస్ ఉన్నాయో ఆ ప్రయారిటీ లిస్ట్ ఎలా ఇస్తారు అన్నది మీరు ఇప్పుడు యూ హావ్ టు డిసైడ్ ఆన్ దట్. సో దీస్ ఆర్ ద 2 critical things as far as the counseling is concerned, whether it is all India counseling or state counseling. These are the most important things. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత we will revisit and we will see detailed procedure, schedule ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మళ్ళా చూద్దాం. All the best for your medical counseling.